ఐగుప్తు దేశమందంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు యోసేపు దగ్గరకు వెళ్ళుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరగుల కరువు తాండవించుచున్నది. కనుక యోసేపు ధాన్యపు గిడ్డంగులను తెరచి ప్రజలకు ధాన్యమును అమ్మించెను. ఆదికాండము 41వ అధ్యాయము 55-56 వచనములు. తపస్సు కాల ధ్యానము 26వ రోజు. ఈరోజు తిరుసభ పునీత యోసేపు గారి మహోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది స్మరణ కాదు, ఇది ఉత్సవం కాదు, ఇది మహోత్సవము. కన్య మరియమ్మ భర్త, నిగ్రహవరుడు, విరక్తత్వ భర్త అని పిలుస్తూ ఉంటాం. యేసుక్రీస్తుకు తండ్రి, సాకుడు తండ్రి, సంరక్షకుడు అని సంబోధిస్తూ ఉంటాం. ప్రతిరోజు పూజలో మరియ తల్లితో పాటు సంబోధించబడే ఒకే ఒక్క పునీతులు పునీత జోజప్ప గారు. ఇంత గొప్ప పునీతుని గురించి మనం ఏ విషయం గురించి ధ్యానం చేయాలి? దేవుని ప్రణాళికలో మనుష్యావతార పరమరహస్యంలో మరియ తల్లి పాత్ర ఎంత గొప్పదో, యేసుక్రీస్తుకు జన్మనివ్వడానికి దేవుడు ఆమెకిచ్చిన భాగ్యము ఎంత ఆశీర్వాదకరమైందో మనందరికీ తెలిసిందే. కానీ గబ్రియేలు సన్మనస్కుడు మరియమ్మకు శుభ సందేశాన్ని ఇవ్వాలి అంటే మరియ తల్లికి ఎందుకు యోసేపు గారితో నిశ్చితార్థం జరిగిన తర్వాత దేవుడు పంపించారు? బహుశా తన ప్రణాళిక కేవలం మరియ తల్లికి మాత్రమే కాదు, ఇంకెవరో కావాలి. ఎవరు కావాలి? కన్యగా గర్భం ధరించిన నా కుమారుడు అనే ఒక అంగీకారం ఇచ్చేంత గొప్ప నీతిమంతుడై ఉండాలి. కలలో కనిపించిన దేవుని మాట అని నమ్మేంత గొప్ప భక్తిపరుడై ఉండాలి. హేరోదు రాజు బాలయేసును చంపే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలియగానే మరియ తల్లికి బాలయేసుకి వాళ్ళిద్దరికీ తన ప్రాణాలను అడ్డువేసి ఐగుప్తుకి పలాయనమైన, అక్కడ పరాయి వాళ్ళ మధ్య బ్రతికిన, అక్కడి నుండి తిరిగి తన సొంత గ్రామానికి కాకుండా నజరేతులో స్థిరపడిన, ఇవన్నీ చేసేంత విధేయత, సంరక్షణ ఇవ్వగలిగే వాళ్ళై ఉండాలి. తనతోనే నిశ్చితార్థం జరిగిన తన భార్య మీద సర్వ హక్కులు ఉన్న ఒక విరక్తత్వ భర్తగా ఉండిపోవడానికే తను మొగ్గు చూపాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోక తండ్రి ఎలా ఉన్నారో దానికి ప్రతిబింబంగా ఈ లోకంలో యేసుక్రీస్తుకు తండ్రిగా ఉండే బాధ్యత. హీ షుడ్ బి అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. ఇంత గొప్ప పునీతుని గురించి మనం ధ్యానం చేస్తూ బైబిల్ గ్రంథం ఆయన గురించి ఏం చెబుతుంది అని మనం వెతికితే మనకు తెలిసే అంశాలు, కనిపించే వచనాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ అవి సరిపోతాయి. ఎంతగా సరిపోతాయంటే జోజప్ప గారు ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేనంతగా సరిపోతాయి. అంతగా ఏం రాయబడింది జోజప్ప గారి గురించి అంటే 2 మాటలు, అవి సరిపోతాయి. యోసేపు నీతిమంతుడు, బహిరంగముగా అవమానింప ఇష్టము లేకుండుట చేత. దైవ ప్రేమలోనేమో నీతిమంతుడు, సోదర ప్రేమలో క్షమాగుణ సంపన్నుడు. పాత నిబంధన ప్రకారం నీతిమంతుడు అంటే మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు నీతిమంతుడు. మరి ఆ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పెండ్లికి ముందు ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నట్లు తెలిస్తే రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది. ఇది పాత నిబంధన ఆధ్యాత్మికత, పాత నిబంధన విధేయత, పాత నిబంధన నీతి. కానీ జోజప్ప గారు దానిని దాటి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతివంతమైన జీవితమును మీరు జీవించననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని. ఈ మాటని యోసేపు గారు ప్రత్యక్షంగా వినకపోయినా తన ఆధ్యాత్మికతలో, తన జీవితంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు చేసిన వాళ్ళని విడిచిపెట్టమని, మన్నించమని, రహస్యంగా పరిత్యజించమని పాత నిబంధన కూడా చెప్పలేదు. మోషే ధర్మశాస్త్రంలో నీతి అది కాదు. యేసుక్రీస్తు అన్నారు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అట్లు చెప్పేనే తప్ప సృష్టి ఆరంభము నుండి అట్లు లేదు. ఎవరైతే శిక్షిస్తారో వాళ్ళ మనసు కఠినమైంది కాబట్టే ఆ శిక్షకి పరిమితులు విధించి ఇలానే ఉండాలి అని ఒక ధర్మశాస్త్రాన్ని రూపొందించారు. జోజప్ప గారిది
అలాంటి కఠిన మనసు కాదు. అందుకే ధర్మశాస్త్రంలో లేని నీతిని కూడా ఆయన ఆధ్యాత్మికతలో అవలంబించారు. క్రొత్త నిబంధనలో ఒక స్త్రీ తప్పు చేసింది, ఆమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది అని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు శిక్షించకుండా యేసుక్రీస్తు వదిలిపెట్టేశారు. జోజప్ప గారితో నిశ్చితార్థం జరిగి కాపురం చెయ్యకముందే గర్భం ధరించిన తర్వాత మరియ తల్లి పరిస్థితికి, ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యొక్క పరిస్థితికి పెద్ద తేడా లేదు. రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం ఈ స్త్రీ విషయంలో ఎలా చెప్పిందో మరియ తల్లి విషయంలో కూడా అలానే ధర్మశాస్త్రం చెప్పింది. ఇక్కడ వ్యక్తుల గురించి మనం పోల్చి చూడట్లేదు, వాళ్ళ పరిస్థితుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే యోహాను సువార్తలో మనకు కనిపించేది తప్పులో పాపపు జీవితంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. మరియ తల్లి నిత్య కన్యకగా దేవుని ప్రభావం వలన గర్భం ధరించారని గబ్రియేలు సన్మనస్కుని ద్వారా మనకి ఇదివరకే తెలియచేయబడింది. మరెందుకు యోసేపు గారు మరియ తల్లిని శిక్షించలేదు? పోనీ కలలో తనకు దేవదూత కనిపించి ఇదంతా కూడా దేవుని ప్రణాళిక అని ముందే తెలియచేశారా అంటే అది కూడా కాదు. నిర్ణయం తీసుకుని బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్న తరువాత కలలో కనిపించి సత్యాన్ని తెలియచేసింది దేవదూత. మరెందుకు శిక్షించలేదు యోసేపు గారు అంటే దీనికి తన నీతి, తన ఔన్నత్యం, తన క్షమ తప్ప వేరే సమాధానం మనకు కనిపించదు. మనందరం మర్చిపోయే ఇంకొక విషయం, పునీత యోసేపు ఒక రాజు. దావీదు వంశానికి చెందినటువంటి రాజుల్ని మట్టు పెట్టాలని, చంపేయాలని హేరోదు రాజు వంశస్థులు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండేవాళ్ళు. యూదులేమో దావీదు వంశస్థుల్ని కాపాడుకోవాలి అని వీళ్ళందరి వంశాల గురించి వివరాలన్నీ కూడా దేవాలయంలో ఉంచేవాళ్ళు. రోమన్ సామ్రాజ్యం వాళ్ళు, అలానే హేరోదు రాజు, వీళ్ళేం చేశారంటే అవి ఉంటే ఏదో ఒకరోజు ప్రమాదమని ఆ జనాభా లెక్కలు, వంశావళి వివరాలు ఇవన్నీ కూడా తగలబెట్టించారు. కానీ ప్రజలు మాత్రం ఎక్కడో ఒక చోట ఇవన్నీ కూడా పొందుపరిచి దావీదు వంశానికి చెందిన వాళ్ళందరి వివరాల్ని వాళ్ళు భద్రంగా దాచుంచారు. ఇందులో మనం గమనించని ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, హేరోదు రాజు పరిపాలిస్తున్న రాజ్యం నిజానికి పునీత యోసేపు గారి హక్కు. నిజానికి రాజు అవ్వాల్సినటువంటి అర్హత, బాధ్యత, హక్కు ఇవన్నీ కూడా జోజప్ప గారివి. కానీ హేరోదు రాజు నుండి తానే ప్రాణాలను కాపాడుకుంటూ, కుటుంబం ప్రాణాలను కాపాడుతూ పారిపోవలసిన పరిస్థితి. యోసేపు గారు నిజంగానే మహారాజు. తన గుణంలో మహారాజు, తన మౌనంలో మహారాజు, ఇతరులను క్షమించే విధానంలో మహారాజు. అన్నిటికంటే రాజ్యకాంక్ష, రాజ్యాల్ని ఏలాలి, పెత్తనం చెలాయించాలి, అధికారాన్ని సంపాదించాలి అనేటువంటి ఎలాంటి ఆశ లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవించిన మహారాజు. రాజు అంటే ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. తన జీవితంలో దేవుడిచ్చిన మరియ తల్లి యేసు ప్రభుల కంటే గొప్ప ఐశ్వర్యం, ఆస్తి, సంపదలు, రాజ్యాలు ఎవరికుంటాయి? మీలో అందరికంటే గొప్పవాడు సేవకుడుగా ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పారు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండాల్సినటువంటి వ్యక్తి సేవకుడిగా, ఒక మామూలు వడ్రంగిగా దేవాలయంలో బలి అర్పించడానికి తన దగ్గర కనీసం ఒక గొర్రె పిల్ల కూడా లేక పావురాల్ని దేవాలయంలో అర్పణగా అర్పించిన ఒక దీనాత్ముడు. అందుకే ఆయన ధన్యుడు. నీతి కోసం ఆకలి దప్పులు గలవాళ్ళు ధన్యులు అని చెప్పారు. మోషే ధర్మశాస్త్రం కంటే కూడా నీతిని ప్రదర్శించిన జోజప్ప గారి ధన్యత అంత గొప్పది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. యేసుక్రీస్తు కారణంగా మొట్టమొదట హింసించబడిన వ్యక్తులు ఎవరు? మరియ తల్లి, యోసేపు గారిలే. నిందారోపణ గావించినప్పుడు ఆ నిందలు అప్పుడు కాదు, ఇప్పటికీ ఇంకా ఇతర సంఘాల వాళ్ళ నుండి, క్రైస్తవుల నుండి, క్రైస్తవేతరుల నుండి ఇంకా మరియ తల్లి ఆ నిందలు భరిస్తూనే ఉన్నారు. అయినా కూడా వాళ్లే ధన్యులు. బైబిల్ గ్రంథంలో జోజప్ప గారి మాటలు ఏమీ కూడా లిఖించబడలేదు. ఆయన మౌనం మాత్రమే మనకు తెలుసు. ఆయన మాటలు తెలిసిన వ్యక్తులు మరియ తల్లి, యేసు ప్రభువులు మాత్రమే. బహుశా అంత విలువైనవి కాబట్టే ఆ తిరు కుటుంబంలో మాత్రమే భద్రపరచబడ్డాయి. పరలోక తండ్రిని ఎంత ప్రేమగా తండ్రి అని పిలిచేవాళ్ళో ఈ భూమి మీద
తండ్రి అని యేసుక్రీస్తు చేత పిలిపించుకున్న ఒకే ఒక్క వ్యక్తి పునీత్ జోజప్ప గారు. అతనికి యేసు అని పేరు పెట్టమని దేవుడు పదే పదే చెప్పారు. మొట్టమొదట యోసేపు గారు పిలిస్తేనే, ఆయన పేరు పెడితేనే యేసుక్రీస్తు పేరు యేసు అవుతుంది. కోటాను కోట్ల మంది 2000 సంవత్సరాలుగా యేసు అనేటువంటి పేరును ఆశీర్వాదంగా భావించారు. దాన్ని పలికిన మొట్టమొదటి వ్యక్తి పునీత్ జోజప్ప గారు. క్రీస్తు రక్తంలో మనకు రక్షణ ఉంది అని అందరూ నమ్ముతూ ఉంటాం. సున్నతి రూపంలో ఆ రక్తాన్ని చిందించి మొట్టమొదట తాకినటువంటి వ్యక్తి పునీత్ జోజప్ప గారు. కేవలం 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు ఉంటేనే ఆయన కోసం ప్రాణాలు అర్పించేంతగా ప్రభావితమైన శిష్యులుంటే, ఆయనతో 33 సంవత్సరాలు జీవించిన మరియ తల్లి ఇంకెంతగా ప్రేమించుంటారు, ఇంకెంతగా ప్రభావితం అయి ఉంటారు. అన్ని సంవత్సరాల తన రహస్య జీవితంలో తన మొట్టమొదటి మాటలు, తన అల్లరి, తనకి నేర్పించినటువంటి ప్రార్థనలు, వడ్రంగిగా తనని తీర్చిదిద్దినటువంటి విధానం, ఇవన్నీ కూడా యోసేపు గారికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. కలలో కూడా దేవుని చిత్తం తప్ప మరి ఏమీ తెలియనటువంటి వ్యక్తి పునీత్ జోజప్ప గారు. నపుంసకులుగా పుట్టేవాళ్ళు ఉంటారు, చేయబడేవాళ్ళు ఉంటారు, కానీ దేవుని యొక్క రాజ్యం కోసం తమను తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అని యేసుక్రీస్తు చెప్పారు. తాను పెరిగిన తిరుకుటుంబంలోనే 2 వ్యక్తులు దేవుని రాజ్యం కోసం, దేవుని ప్రణాళికను నెరవేర్చటం కోసం సంపూర్ణంగా వాళ్ళను వాళ్ళు సమర్పించుకున్నారు. చాస్టిటీ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద కమిట్మెంట్ వన్ హ్యాస్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మనకు ఉండేటువంటి విశ్వసనీయతలో శారీరక పవిత్రత అనేది ఒక చిన్న భాగం మాత్రమే. దేవుని ప్రణాళిక ముందు మరియ తల్లి తనను తాను నిత్య కన్యకగా సమర్పించుకున్నటువంటి తీరు ముందు యోసేపు గారు తనను తాను నపుంసకులుగా మార్చుకుని ఆ విరక్తత్వాన్ని తను కూడా జీవించారు. సంపూర్ణ సమర్పణ అంటే ఎట్లా ఉంటుందో తన కళ్ళ ముందే తన తల్లి తన తండ్రిని యేసుక్రీస్తు చూస్తూ పెరిగారు. దీనాత్ములుగా జీవించటం అంటే ఎలానో, విరక్తత్వంగా ఉండటం ఎట్లానో, విధేయులుగా ఎలా జీవించాలో, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతకాలో ఆ తిరుకుటుంబంలోనే ఒక చిన్న దేవుని యొక్క రాజ్యానికి నమూనాగా యేసుక్రీస్తు అనుభవించారు. అంత గొప్ప పునీతుని యొక్క పండుగను ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒంటరి వాళ్ళం కాదు. పునీతుల సాయం ఎప్పుడూ మనకుంటూనే ఉంటుంది. మనం జీవించిన జీవితాన్ని వాళ్ళు దాటి వచ్చారు. వాళ్ళు విజయంతో మన కళ్ళ ముందు నిలబడుతూ మనకు సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాళ్ళలో ప్రప్రథమంగా మనకు కనిపించేది మరియ తల్లి యోసేపు గారిలే. ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి జోజప్ప గారి జీవితంలో వీటిల్లో ఒకే ఒక్క సుగుణాన్ని మనం అలవర్చుకుని దానికోసం ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం అర్పించే అర్పణ, ఈరోజు కానీ లేదా శనివారంలోగా మన ఇంట్లో వాళ్ళు కాకుండా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరో ఒకరితో కలిసి జపమాల చెబుదాం. ఒకవేళ వాళ్ళు అందుబాటులోనే ఉంటే వాళ్ళ ఇంటికి మనం లేదా మన ఇంటికి వాళ్ళు వచ్చి కలిసి జపమాలు చెప్పచ్చు. లేదా వాళ్ళు దూరంగా ఉంటే మరేం పర్వాలేదు, అవసరమైతే వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్లో అయినా జపమాలు చెప్పచ్చు. కొంతమంది ఇప్పటికే ప్రేయర్ గ్రూప్స్ అని లేదంటే డివైన్ మర్సీ గ్రూప్స్ అని అలాంటి గ్రూప్స్లో జపమాల లేదా డివైన్ మర్సీ కరుణరస జపమాల ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అవి కాకుండా అదనంగా ఇంకొక జపమాల బంధువులు కానీ మిత్రులు కానీ స్వయంగా కానీ ఫోన్లో కానీ ఏదో ఒక రీతిగా వాళ్ళతో కలిసి జపమాల చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ప్రతిరోజులా మనం ఒక ఉద్దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం వివాహం కోసం ఎదురు చూసే యువతి యువకులు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరి కోసం మనం ప్రార్థన చేయొచ్చు? ఇంకా ఈరోజు పునీత్ జోజప్ప గారి పండుగ కాబట్టి భర్తలందరి కోసం ప్రార్థన చేయొచ్చు. దేవుడు మంచి భర్తనిస్తే ఇచ్చినందుకు, మంచి భర్తే కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి అని అంటే జోజప్ప గారికి సమర్పించి నీలాంటి మంచి భర్తగా ఉండేటువంటి భాగ్యాన్ని ఇతనికి ఇవ్వమని ప్రార్థన చేయొచ్చు. లేదా నా భార్య నన్ను ఎంతగా ప్రేమిస్తుంది, నేను మంచి భర్తగా ఉండలేకపోతున్నాను అని అనుకునేవాళ్ళు మిమ్మల్ని మీరు జోజప్ప గారికి సమర్పించుకుని అంత మంచి భర్తగా, అంత మంచి తండ్రిగా ఆయన ఎలా ఉన్నారో అలాగే ఉండే కృపను దేవుని నుండి మనకు సంపాదించి పెట్టమని ఆయన మధ్యవర్తిత్వాన్ని అడగొచ్చు.
పెళ్లి కాని ఆడపిల్లలు, నీలాంటి భర్త ఉంటే మరిగ తల్లి కొన్నంత భాగ్యం మాకు కూడా వస్తుంది, కాబట్టి మంచి భర్తనివ్వమని ఆడపిల్లలు జోజప్ప గారిని అడగొచ్చు. మరి ఫాదర్లు, అమ్మగారులు మేము మిగిలిపోవాల్సిన అవసరం లేదు. వైవాహిక జీవితంలో కూడా అంత గొప్ప మహావిరక్తత్వాన్ని పాటించిన జోజప్ప గారి ప్రార్థన గురువులంగా మేం కూడా అర్థించవచ్చు. నిత్య కన్య అయిన మరియమాతను అన్ని ఆపదల నుండి సంరక్షిస్తూ ఎలా తోడుగా ఉన్నారో, కన్యకలుగా జీవిస్తున్నటువంటి సిస్టర్స్, అమ్మగారులు, వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ప్రతి కాన్వెంట్లో జోజప్ప గారి యొక్క స్వరూపం ఒక్కటైనా ఉంటుంది. ఎందుకంటే ఆయన కన్యకల యొక్క సంరక్షకుడు కాబట్టి వాళ్ళు కూడా చేయొచ్చు. కుటుంబంలో కానీ వైవాహిక జీవితంలో కానీ సమస్యలు, మనస్పర్ధలు ఉన్నవాళ్ళు, తిరుకుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి ఇంటి యజమాని జోజప్ప గారి ప్రార్థనా సాయం వాళ్ళు కూడా అడగవచ్చు. మంచి మరణం కోసం జోజప్ప గారిని ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు తన ప్రక్కన మరియ తల్లి, యేసు ప్రభువులు ఉన్నారు. అంతకంటే మంచి మరణం ఇంకెవ్వరికి ఉండదు. పేట్రన్ సెయింట్ ఆఫ్ హ్యాపీ డెత్ అని అంటారు. కుటుంబ పోషణలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ సమస్యలు ఉన్నప్పుడు వడ్రంగిగా ఆయన కుటుంబాన్ని ఎలా పోషించారో అలాంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా వాళ్ళు కూడా అనుభవించారు. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు జోజప్ప గారి ప్రార్థన సహాయం మనం కోరవచ్చు. యావత్ స్త్రీ సభకు అందుకే ఆయన్ని గృహ నిర్వాహకునిగా స్త్రీ సభ సంబోధిస్తుంది. చిన్నపిల్లలు యోసేపు గారి ప్రార్థనా సాయం అడగొచ్చు. మా అమ్మనే నాన్నని నేను ఇది అడుగుతూ ఉన్నాను, వాళ్ళు ఇవ్వట్లేదు అని మన ఇంట్లో ఒక బాబాయినో పెదనాన్ననో ఎవరో ఒకరిని అడుగుతూ ఉంటాం. అలా మనం జోజప్ప గారిని కూడా అడగచ్చు. నిజంగా పునీతులకి ప్రార్థన ఎందుకు చేయాలి అని దానికోసం కారణాలు వెతికి రీజన్ అవుట్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత దగ్గరగా ఉంటారో, మనం ప్రార్థన చేసినటువంటి ఒక కృపని మనం వెంటనే దేవుని నుండి మనం ఎలా పొందుకుంటామో అది అనుభవిస్తే ఇవేమి కూడా మనం ఆలోచించలేం. అలాగే ఈరోజు మనం ప్రార్థన చేయాల్సిన ఇంకో ఉద్దేశం కూడా ఉంది. మన విజయవాడ మేత్రాసన పాలక పునీతులు ఎవరు అంటే పునీత పౌలు గారు, పేతురు గారు అనుకుంటూ ఉంటారు. సెయింట్ పాల్స్ కథీడ్రల్, సెయింట్ పీటర్స్ కథీడ్రల్ ఉన్నాయి కాబట్టి అని. వాళ్ళు సంరక్షకులు. కానీ మన మేత్రాసన పాలక పునీతులు పునీత్ జోజప్ప గారు. బహుశా అందుకేనేమో మన మేత్రాసనంలో పీఠాధిపతులుగా పనిచేసిన జోసెఫ్ తుమ్మా బిషప్ గారు జోజప్ప గారి పేరే, మారంపుడి జోజు బిషప్ గారు జోజప్ప గారి పేరే. మన ప్రస్తుత పీఠాధిపతులు కూడా తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు జోజప్ప గారి పేరు. అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మన మేత్రాసన ప్రారంభ దశల నుండి కూడా మార్చి 19వ తారీఖున గురువులుగా అభిషేకించబడేవాళ్ళు. అందుకే ఈరోజు మన మేత్రాసన గురువుల్లో 27 మంది వాళ్ళ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆర్డినేషన్ డేని జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల సుగుణములకు నిలయమైన తండ్రి, ఈరోజు పునీత యోసేపు గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. మా ఆధ్యాత్మిక జీవితంలో మాకు ఆదర్శాన్ని, ప్రార్థనా బలంగా ప్రసాదించినందుకు మీకు వేలాది వందనములు. నీతిమంతునిగా, తిరుకుటుంబ సంరక్షకునిగా, స్త్రీసభ గృహ నిర్వాహకునిగా జోజప్ప గారి ప్రార్థనా బలాన్ని మా అందరికీ ప్రసాదించమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తిరుకుటుంబము ఎలా అయితే దేవుని రాజ్యాన్ని పోలి జీవించిందో అలానే మేమందరం కూడా జీవించే కృపనివ్వండి. భర్తలందరినీ నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. జోజప్ప గారు విరక్త భర్తగా ఎలా జీవించారో, భార్యను గౌరవిస్తూ, కుమారుని విద్యాబుద్ధులు నేర్పిస్తూ, భక్తిలో పెంచుతూ, దేవుని రాజ్యంలో ఎలా సన్నిహితంగా నీ మీద ఆధారపడి జీవించారో అలాంటి జీవితాన్ని మా కుటుంబాలు, కుటుంబ యజమానులందరికీ ప్రసాదించమని అడుగుతూ ఉన్నాం. ఇంటి యజమానులుగా, మంచి భర్తలుగా, భార్యలను గౌరవిస్తూ, బిడ్డల ఆలన పాలన చూసుకునేటువంటి బాధ్యతాయుతమైనటువంటి భర్తలుగా అందరినీ తీర్చిదిద్దండి. ఎంతోమంది వివాహం కోసం, సంబంధాల కోసం ఎతుకుతూ ఉండగా ప్రభువా, నీ ప్రణాళికలో వాళ్ళందరికీ కూడా మీరు ఎవరినైతే ఏర్పరిచారో వాళ్ళను చేరుకునే మార్గాన్ని చూపించండి. కుటుంబీకులు, యవ్వనస్తులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తీసుకునే నిర్ణయాల్లో ప్రాపంచికమైనటువంటి పరిమితుల్ని,
ప్రాపంచికమైనటువంటి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా, మానసికంగా జీవితంలో ఒక తోడును వాళ్ళు పొందుకునేటువంటి కృపనివ్వండి. అలాగే మా మేత్రాసన కోసం ప్రార్థన చేస్తున్నాం. మా మేత్రానుల్ని, మా గురువులందరినీ దీవించండి. పునీత జోజప్ప గారి ప్రార్థనా సాయంతో మేమందరము విరక్తత్వ జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని మేమందరం జీవించే కృపనివ్వండి. ఓ పునీత జోజప్ప గారా, దేవునికి ఎంత సన్నిహితంగా మీరు జీవించారో, సాకుడి తండ్రిగా, విరక్త భర్తగా మీకు ఇవ్వబడినటువంటి ప్రతి బాధ్యతను మీరు ఎలా నెరవేర్చారో మేము కూడా అలాగే జీవించగలిగేటువంటి కృపను, మా జీవితాల్ని దేవునికి సాక్ష్యంగా అర్పించే భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.